బ్రేకింగ్ న్యూస్. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ శాడిస్ట్ భర్త. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని చిన్నకోట స్కూల్ దగ్గర ఈ దారుణం జరిగింది. బాధితురాలు కళ్యాణికి మల్లికార్జునతో 7 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇంట్లో లగ్న పత్రిక శుభ కార్యక్రమం రోజునే తప్పతాగి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలి కేకలు విని స్థానికులు పరిగెత్తుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్యాణి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున కళ్యాణులకు ఒక కొడుకు కుమార్తె కూడా ఉన్నారు. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఒక భర్త దుర్మార్గానికి సంబంధించిన న్యూస్ ఇది. ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులోని చిన్నకోట స్కూల్ దగ్గర ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు కళ్యాణికి మల్లికార్జునతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇప్పుడు తప్పదాగి పెట్రోల్ పోసి నిప్పంటించాడు భార్యను. బాధితురాలి కేకలు విని స్థానికులు పరిగెత్తుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్యాణి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున కళ్యాణ్లకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడే ఆ ప్లేస్లోనే అదిగో ఒక పెద్దావిడ నీళ్లు వేసి అక్కడున్న నిప్పులను మంటలను ఆర్పుతూ ఉంది. ఆ ప్రదేశంలోనే భార్యకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక దుర్మార్గపు భర్త. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఎందుకు ఈ భర్త ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు? ప్రస్తుతం ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉంది? రోహిత్, నంద్యాల జిల్లా నందికొట్కూరులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఘటన కలకలం రేపింది. ఏదైతే స్థానికంగా ఉన్న నందికొట్కూరు సమీపంలో చిన్నకోట స్కూల్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే ఏదైతే తమ మరిది వారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నటువంటి లగ్న పత్రిక జరిగే కార్యక్రమానికి తమ భార్య ఎవరైతే ఉన్నారో వెళ్ళకూడదంటూ కూడా ఒక చిన్న వారిద్దరి మధ్య కొంత చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణతో భర్త తాగిన మత్తులో తమ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఘటనతో ఒకసారిగా దాదాపు 80% వరకు కూడా కంప్లీట్ గా శరీరం మీద గాయాలైనటువంటి పరిస్థితి. హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా అక్కడి నుండి నేరుగా నందికొట్కూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కర్నూలుకు జీజీహెచ్ కు డాక్టర్స్ రెఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా తాగిన మైకంలో భార్యాభర్తల మధ్య తగాదాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ లగ్న పత్రిక శుభకార్యం జరిగే రోజు ఇలాంటి విషాదం నెలకొనడంతో తమ కుటుంబస్తులంతా కూడా మల్లికార్జున తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇంకా ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీరామ్.